32 సైజ్ బ్లౌజ్ బోట్ నెక్ విత్ 4 విత్ బెల్ట్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచీలు, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 32 ఇంచీలు, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 28 ఇంచెస్. ఇట్లాగా ఒక వైట్ షీట్ తీసుకుంటామండి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేస్తాము. అండ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 13.5 ఇంచీలు కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 32 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 6 చేసామనుకోండి 5.5 ఇంచీలు వస్తుంది. ఇది బోట్ నెక్ కాబట్టి 1.5 ఇంచీలు యాడ్ చేస్తాము. సో ఇది 6.5 ఇంచీలు, కంప్లీట్ షోల్డర్ 6.5 ఇంచీలు తీసేసుకుంటాము. ఇక్కడ 6.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచీలేమో షోల్డర్ పెట్టుకొని రిమైనింగ్ అంతా కూడా నెక్ వైడ్కి ఉంచేస్తాము. నెక్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచీల దగ్గర మార్క్ చేసాము. ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ ఇట్లాగా ఒక లైన్ డ్రా చేసుకొని కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ బోట్ నెక్ షేప్ ఇస్తాము. అండ్ షోల్డర్ వచ్చేసి మనకు 6.5 ఇంచులు కాబట్టి కంప్లీట్గా ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. మనం షోల్డర్ 6.5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ 7 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తాము. ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే అప్పర్ బ్రెస్ట్ అనేది మనం 32 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 8 ఇంచెస్. సో 1/2 ఇంచ్ యాడ్ చేస్తాము. ఖర్చు 8.5 ఇంచులు టోటల్గా. ఇక్కడ 8.5 ఇంచులు మార్క్ చేస్తాము. సో ఇక్కడ 8.5 ఇంచీలు అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక కర్వ్ డ్రా చేస్తామండి. ఇది ఆర్మ్ హోల్ రౌండ్. మనకి ఇది ఎంత ఉండాలంటే మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 32 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 8 ఇంచెస్ వస్తుంది. అందులో 1/2 ఇంచ్ తీసేస్తే 7.5 ఇంచెస్. సో ఇది 7.5 ఇంచెస్ ఉండాలి. ఇది 7.5 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ స్లాంట్గా డ్రా చేస్తాము. వేస్ట్ మార్క్ చేస్తాము. మనకి వేస్ట్ అనేది 28 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 7 ఇంచెస్. సో ఇక్కడ 7 ఇంచెస్ మార్క్ చేస్తాము. 7 ఇంచెస్ అండ్ 1 ఇంచ్ ఏమో బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచీలు ఖర్చు. అండ్ ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ ఇది ఎంత ఉందో కోల్చుకుంటాము. ఇది వచ్చేసి మనకి 8 ఇంచెస్ వచ్చింది. సో అందులో సగానికి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు మార్క్ చేసుకొని మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. సో ఇది 5 ఇంచెస్. ఇది వచ్చేసి మనకు టక్స్ పట్టేసిన తర్వాత 7 ఇంచెస్ వస్తుందండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇది కట్ చేసేస్తాము. ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ ఇట్లా వచ్చింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తామండి. ఇట్లా వైట్ షీట్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఇట్లా మార్క్ చేసుకొని స్కేల్ యూజ్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాము ఇట్లాగా.
నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ షోల్డర్, నెక్, ఆర్మ్ హోల్ రౌండ్ టోటల్గా బ్యాక్ పార్ట్ అంతా ట్రేస్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అంటే 2.5 ఇంచీలు ఖర్చు కదా, అది మార్క్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైన్ ఇట్లా డ్రా చేస్తామండి. ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ చంక అనేది 1/2 ఇంచ్ లోపలికి ఉంటుంది. సో ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి నెక్ డ్రా చేస్తున్నాము. సో నెక్ అనేది 3.5 ఇంచీలు, బ్యాక్ నెక్ మనం 3.5 ఇంచీలు తీసుకున్నామండి. ఫ్రంట్ నెక్ ఏమో 3.5 ఇంచీలు. నెక్స్ట్ ఇట్లాగా బోట్ నెక్ షేప్ ఇస్తాము. ఇది వచ్చేసి 3.5 ఇంచీలు అండ్ ఇట్లాగా స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. ఇది .1 అని అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ 32 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 8 ఇంచెస్, దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటే 9.5 ఇంచీలు. సో బ్రెస్ట్ పాయింట్ అనేది 9.5 ఇంచీలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ బ్రెస్ట్ .2 అనుకున్నాం అనుకోండి, ఈ 9.5 ఇంచీలకి 3 ఇంచెస్ యాడ్ చేస్తాము. సో అది 12.5 ఇంచీలు. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ యాడ్ చేస్తాం. టోటల్ బస్ట్ వచ్చేసి మనకి 12.5 ఇంచీలు. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాను. ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 32 కదా, అందులో 10 తీసుకున్నాం అనుకోండి 3.2 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 3.7 ఇంచెస్. ఫస్ట్ మనం ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి మార్క్ చేసుకుంటాం 3.7 ఇంచెస్ అనేది. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్, ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ నుంచి 1/2 ఇంచు. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ లోవర్ బ్రెస్ట్, ఇక్కడ మనకి బ్లౌజ్ మొత్తానికి లోవర్ బ్రెస్ట్ ఇక్కడ యూజ్ అవుతుందండి. మనకి టోటల్ వచ్చేసి మనకి లోవర్ బ్రెస్ట్ అనేది 34 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 8.5 ఇంచులు, 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 9 ఇంచెస్. సో ఇక్కడ 9 ఇంచెస్ మార్క్ చేస్తాము అండ్ 2.5 ఇంచెస్ ఖర్చు మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ అండ్ ఈ రెండింటికి మిడ్ పాయింట్ తీసుకుంటామండి. అండ్ ఇక్కడ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. ఇట్లాగా ఒక లైన్ డ్రా చేసి 1/2 ఇంచ్ గ్యాప్తోని ఇట్లా టక్స్ కోసం అండి ఇది ఇట్లా మార్క్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కూడాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇది కట్ చేసేస్తాము. నెక్స్ట్ షేప్ బెల్ట్ కూడా కట్ చేస్తామండి. దీనికి ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమన్నా జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ తీసుకుంటాము. కొంచెం షేప్ బెల్ట్ ఎక్కువగానే తీసుకుంటామండి. ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. క్రాస్ పీస్ తీసుకుంటాము. షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటాము. ఇక్కడ నెక్ అనేది జస్ట్ డ్రా చేసి వదిలేసామండి, కట్ చేయకుండా. ఏమైనా నెక్ డిజైన్స్ అయ్యి తిప్పుకోవడానికి యూజ్ అవుతుంది.
అండ్ వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్ రెడీ అయిన తర్వాత షోల్డర్స్ అనేవి ఇట్లా క్రాస్గా కలుపుకుంటాము. అందుకని అది కట్ చేయలేదు. మనకి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 7.5 ఇంచీలు వచ్చింది కదా. సో ఇది 8 ఇంచెస్ హ్యాండ్ కటింగ్ అంటే 32 సైజ్ది. దీని ఆర్మ్ హోల్ రౌండ్ ఒకసారి చెక్ చేస్తాము. ఇది కూడా మనకి 7.5 ఇంచీలే వచ్చింది. ఇట్లా ఉంటే బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ మనకి బ్లౌజ్ అతుక్కున్నాక మిడిల్లోని ప్లస్ సింబల్ వస్తుందండి. అండ్ ఇది వచ్చేసి 5 ఇంచెస్ హ్యాండ్ కటింగ్, ఇది 4 ఇంచెస్ హ్యాండ్ కటింగ్, ఇది 2.5 ఇంచీలు, ఇది వచ్చేసి 10 ఇంచీలు, ఇది 16 ఇంచీలు. ఈ హ్యాండ్ కటింగ్ యొక్క లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. Thanks for watching and please do subscribe my channel. Thank you.